అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 25వ రోజు పారాయణము ఈరోజు తెలుసుకుందాము. పృథువు ఇలా అడుగుతున్నాడు: నారద, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడనైనాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతము ఎవరెవరి చేత ఎలా ఎలా ఆచరించబడిందో కూడా వివరంగా తెలియజేయు అని కోరగానే నారదుడు ఇలా వినిపించసాగాడు. చాలా కాలం పూర్వము సహ్యపర్వత భూమిని కరవీరమనే ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరీ జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయినటువంటి ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడయి తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలను సమకూర్చుకుని విష్ణువాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగిన ఘోర ద్రంష్టలు, పాటిస్తున్న నాలుక, ఎర్రటి కళ్ళు, దలసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరము గలది, పందివలే గర్హుస్తున్నది అంటే పందివలే అరుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి ఆయనకు ఎదురుపడింది. దానిని చూసి భీతి చెందిన అంటే భయపడిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్ద గల పూజా ద్రవ్యాలతో సహా దానిని విసిరి కొట్టాడంటే ఆమె పైన అవన్నిటిని విసిరి కొట్టేశాడనమాట. ఆ రాక్షసి పైనకి విసిరి కొట్టాడు. హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చెయ్యడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. ఇతను హరిని స్మరిస్తూ తన చేతిలో ఉన్నటువంటి పూజోపకరణాలన్నింటినీ కూడాను ఆ రాక్షసి పైన విసిరివేయడంతో ఆ రాక్షసి జలతాడనం చేయబడింది. ఆ జలతాడనం చేయబడగానే ఆమె పాపాలన్నీ కూడాను తొలగిపోయాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాలన్నింటినీ తన పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలన్నింటినీ కూడాను ఇలా చెప్పసాగింది. పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా, పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినరాలునై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను, ఆయన హితమును ఆలకించేదానిని కాను. నేనలా కలహకారిణినై అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాదుని మనసు విరిగి మారు మనవాడాలనే కోరికతో ఉండేవాడు. ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారు మనవు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషము త్రాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుడిని చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండలను తెలియజేయు అనగా, శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసినదేనన్నాడు. అందుమీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా, ఇది ఒక్క మంచి పని కూడా చెయ్యలేదు. తాను షట్రసోపేతంగా భోజనము చేసిన తర్వాత కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్టి ఎగుగాక అంటే అందువల్ల మేక జన్మమెత్తి కష్టపడాలి. నిత్యము భర్తతో కలహించి అతని మనసును బాధకు గురి చేసినందుకు గాను పందియోనిని పురుగై పుట్టుగాక. వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లియోనిన పుట్టి తన పిల్లలను తనే తినుగాక. భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం యోనిత్రయాన జన్మించి అప్పటికైనా సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తూ ఉన్నాను. అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను. పరమపావనమైన తులసీ జలాలతో నీవు నన్ను తాడించడము వలన ఈపాటి పూర్వస్మృతి కలిగింది.
పుణ్య తేజస్వివైన నీ దర్శనము లభించింది. కాబట్టి కళంకరహితుడవై ఓ భూసురుడా, ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి నెత్తవలసినటువంటి యోనులలోని జన్మత్రయాన్నించి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. ఆ కలహ చెప్పినదంతా విని కలతపడినటువంటి అంటే బాధపడినటువంటి మనస్సు గలవాడైన ఆ బ్రాహ్మణుడు సుదీర్ఘ సమయము ఆలోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు. ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక 3 యోనులలో 3 జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు దారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు. ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరీ మంత్రయుక్తంగా తులసీ తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని దారపోశాడు. మరుక్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీకళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందు ఆసీనురాలు అయ్యి అప్సరోగణాల చేత సేవింపబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగ నమస్కారము చేశాడు ఆ ధర్మదత్తుడు. సుశీల, పుణ్యశీలులిద్దరూ కూడాను అతనిని లేవదీసి సంతోషం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణుభక్త, దీనులయందు దయాబుద్ధి గలవాడవు, ధర్మవిధుడవు, విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క 100 జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నానఫలం వలన తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని, తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా, మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడవైన నీవు 2 భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్య ఫలానుభవానంతరము తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడు అనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహ నీకు ఆ జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థమై భూమి మీద అవతరించనున్నటువంటి విష్ణువు ఆ జన్మలో నీ కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రీ సురవరేణ్య, విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు గాని దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలము సగభాగపు పుణ్యానికే ఈ కలహ అనేటువంటి స్త్రీ విష్ణు సాలోక్యాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పము నెరవేరింది కనుక నీవు దిగురుడవయ్యావయ్యా, అంటే నీవు ధన్యత చెందావయ్యా అని అన్నారు విష్ణుదూతలు. ఇలా చెప్తూ నారదుల వారు ఈరోజు పారాయణాన్ని ముగించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.